హాయ్ గైస్ అందరికీ. సో వెల్కమ్ టు మినీ వ్లాగ్. సో మేము కర్ణాటక వెళ్తున్నామండి. సో అందుకని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుండి హుబ్లీకి వెళ్ళాలి. సో దగ్గర 12 అవర్స్ జర్నీ పడ్డదండి. సో 12 అవర్స్ జర్నీలో మేము హుబ్లీకి వెళ్ళాము. హుబ్లీ నుండి గోకర్ణకి వెళ్ళామన్నమాట. సో హుబ్లీ నుండి గోకర్ణకి వెళ్ళడానికి మాకు 2 అవర్స్ జర్నీ పడ్డది. సో 2 అవర్స్లో వెళ్ళాము. తర్వాత గోకర్ణలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో స్టే చేసాము. సో ఆ నుండి మార్నింగ్ 8కి వెళ్ళాము. స్నానం చేసి రెడీ అయిపోయి దేవుడి దర్శనంకి వెళ్ళాము. సో అక్కడ కూడా శివుడు అండ్ గణపతి, సో ఇద్దరిని వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చినాము. ఆ తర్వాత గోకర్ణ దగ్గర ఓం బీచ్ ఉందన్నమాట. సో ఓం బీచ్కి వెళ్ళాలనుకొని ఫుడ్ తినేసి ఓం బీచ్కి వెళ్ళాము. ఓం బీచ్కి వెళ్ళి అక్కడ ఒక 5 మినిట్స్ అట్లా కూర్చొని ఆ తర్వాత ఫొటోస్ దిగాం అండ్ బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే నేను బీచ్కి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకు ఆ బీచ్ చూడంగానే ఎంత మంచిగా అనిపించిందో అంత బాగుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఆ బీచ్లో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఆ బీచ్ నుంచి మళ్ళీ నేను డైరెక్ట్గా గోకర్ణ బీచ్కి వెళ్ళామన్నమాట. సో ఆ గోకర్ణ బీచ్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. గోకర్ణ బీచ్ అండ్ ఓం బీచ్లో రెండిట్లో ఎంజాయ్ చేశాను. అండ్ నైట్ 7 వరకు ఆడనే ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము, పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ముద్రేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి బస్ ఉందన్నమాట. సో 8 o'clockకి బస్కి వెళ్ళామన్నమాట. 8 o'clock బస్కి వెళ్ళి అక్కడ నుండి గోకర్ణ నుండి ముద్రేశ్వర్కి 4 hours జర్నీ పడ్డది. 4 hours జర్నీ పడ్డది. సో 4 hours మేము వెళ్ళిపోయినాం. తర్వాత ముద్రేశ్వర్ టెంపుల్కి రాగానే ఫుల్ అంటే ఫుల్ ఎంత బాగుందంటే ఆ ముద్రేశ్వర్ టెంపుల్ సూపర్ ఉందండి. ఎట్లా అంటే శివుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ బీచ్ ఉంటుంది అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. సో ఆ ముద్రేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా ఒక రూమ్ తీసుకున్నాము. అక్కడ 1 day స్టే చేసాము. సో మార్నింగ్ మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. సో 1 o'clockకి ఎట్లయినా క్లోజ్. మేము రూమ్ తీసుకొని అవన్నీ చేసుకునేసరికి మాకు టైం లేదు అండ్ ఫుడ్ కూడా తినలేము. సో అందుకని చెప్పేసి ఇంకా 3 o'clock ఓపెన్ అంటే 3 o'clock వెళ్దాం అనుకొని ఫుడ్ తినేసి దగ్గర బీచ్ అవి ఇవి చూద్దాం అన్నట్టు నార్మల్గా అట్లా తిరిగామన్నమాట. సో బీచ్ని చూడడానికి వెళ్ళాం. బీచ్లో మస్తు బాగుంది, ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి స్నానాలు చేసి రెడీ అయ్యి ముద్రేశ్వర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ముద్రేశ్వర్ టెంపుల్కి ఫస్ట్ వెళ్ళంగానే మస్తు అనిపించింది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయిందన్నమాట. దర్శనం అయిపోయింది అండ్ ఎంజాయ్ చేసాము. ఆ దర్శనం అయిపోగానే ఎంజాయ్ చేసేసి వచ్చినాము. రాగానే మళ్ళీ పక్కన శివుడికి పైన అనమాట. సో ఎట్లా అంటే ఆ శివుని కాడ పైన మ్యూజియం ఉందన్నమాట. సో మ్యూజియంకి అర్థం ఏంటి అంటే అక్కడ ఈ దేవుడు ఇక్కడ ఎట్లా వెలిచాడు అనే దానికి కారణం అన్నమాట. అంటే సంబంధించిన మ్యూజియం ఉందన్నమాట. సో ఆ మ్యూజియం ఏంటి ఎట్లా అన్నది సో సంథింగ్ నాకు కూడా అర్థం కాలేదు. జస్ట్ నేను ఆ బొమ్మల్ని వీడియో తీసుకుంటూ వెళ్ళానమాట. సో మా డాడీ చెప్పిన ప్రకారం ఏంటి అని అంటే గణేశుడు ఇక్కడ పెట్టాడు, లింగాన్ని పెట్టడం వల్ల, అదే ముద్రేశ్వర్ టెంపుల్లో లింగాన్ని పెట్టడం వల్ల ఆయన ఇక్కడ వెలిచిండు అని అంటారని చెప్పిండే మా డాడీ. సో ఫుల్ స్టోరీ చెప్పుండే కానీ నాకు అంత ఐడియా లేదు. సో అందుకని నాకు తెలిసింది మీకు చెప్పిన. సో మీకేమన్నా దీని గురించి మీకేమన్నా ఐడియా ఉంటే సో నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా, నాకు తెలీదు. సో ఇది అన్నమాట దీని స్టోరీ, మ్యూజియం స్టోరీ అనమాట. సో ఆ తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా వెళ్ళాలి కర్ణాటక అంటే ఎంజాయ్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ మై ఛానల్.